వల్లభనేని వంశీ అరెస్ట్, అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం అనేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది, తనకు ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని అనగదొక్కుతా పోతుంది అంటూ వైసీపీ నాయకులు కానీ సాక్షి మీడియా కానీ చేస్తున్న ఆరోపణలో నిజమెంత ఉందనుకోవచ్చు అంటారు. ఏమండి, ఈ సాక్షి మీడియా కానీ ఎప్పుడైనా సరే అది అబద్ధాల పుత్రిక అండి ఆ సాక్షి పత్రిక. ఎందుకంటే అంతకుముందు వీళ్ళు ఏమన్నా దేశ పోరాటం చేసి ఏమన్నా స్వతంత్ర పోరాటం చేశారండి? వీళ్ళు ఏమన్నా వల్లభనేని వంశీ ఒక గజ దొంగ, ఓ 420 గాడు. అలాంటి వల్లభనేని వంశీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతను చేయని అరాచకాలే లేవు. అలాంటి వల్లభనేని వంశీని వెనకేసుకొస్తున్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద 420, ఆ 420 కింద ఈ చెంచా 420. వీళ్ళు చేసిన అరాచకాలు, గన్నవరంలో వీళ్ళు చేసిన అకృత్యాలకి మూలంగా పార్టీ ఆఫీస్ మీద నువ్వు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా పార్టీ ఫిరాయిస్తే ఫిరాయిచ్చావు. తల్లి లాంటి పార్టీ ఆఫీసు మీద దాడి చేసి దౌర్జన్యం చేసి పట్టాభిని కొట్టి అనేక రకాలుగా అతను అరెస్ట్ చేసి హింసించి ఇన్ని దుర్మార్గాలు చేస్తే నువ్వేదో పాలు తాగే పసిపిల్లలాగా ఏదో దేశ స్వతంత్ర పోరాటం కోసం పోరాడుతుంటే నిన్నేదో తెసిపోయి అరెస్ట్ చేసినట్టు మాట్లాడుతున్నావు వల్లభనేని వంశీ. నీలాంటి 420 గాడు, నీలాంటి తల్లి పాలు దాగి రొమ్ములు గుద్దేవాడు ఎవరూ లేరు. నువ్వే, అందుకే నీ పాపం, నువ్వు చేసిన పాపాలే శాపాలై నిన్ను ఇంకా 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 పతనం అవుతారండి. ఇతను ఒకడు, కొడాలి నాని ఒకడు, తల్లి లాంటి పార్టీని ఇబ్బంది పెట్టి రకరకాలుగా మాట్లాడి ఇవాళ ఈ అరెస్ట్ మాత్రం సమంజసమేనండి. కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ కావు. ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడటం, ఇష్టం వచ్చిన పద్యాలంతో దూషించటం, అడ్డగోలుగా దోచుకోవటం. ఒక కొడాలి నాని ఒకడు, వల్లభనేని వంశీ ఒకడు సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యారండి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని ఉరిదీసినా తప్పులేదండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు చేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో కూడా మాట్లాడాడు. నిజంగానే దాంట్లో భాగంగానే వల్లభనేని వంశీ అరెస్ట్ అనుకోవచ్చు అంటారా, లేదంటే తను చేసిన తప్పుకి న్యాయపరంగానే శిక్ష అనుభవిస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోకేష్ గారు ఆ రోజు కూడా అన్నది ఏంటంటే రెడ్ బుక్ అంటే తప్పుడు వ్యక్తుల గురించి, ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాలని ఉల్లంఘించి తప్పులు చేస్తారో, అక్రమార్జన చేస్తారో వాళ్ళనే మేము వదిలిపెట్టమన్నారు తప్పితే మంచి వాళ్ళని ఇచ్చేస్తామని ఇవాళ ఉన్నారు. వైసీపీ కార్యకర్తల మీద ఎక్కడ అక్రమ కేసులు లేవు, ఎక్కడ వాళ్ళు ఇంతకుముందు ఇబ్బంది పెట్టినా కానీ ఎక్కడ వాళ్ళ మీద దౌర్జన్యం లేదు. ప్రశాంతమైన పాలన జరుగుతుంది, సంక్షేమ పాలన జరుగుతుంది, డబుల్ ఇంజిన్ పాలన జరుగుతుంది. అమరావతి అభివృద్ధి కానీ, పోలవరం కానీ, అనేక సంక్షేమాలు కానీ. ఇదే జగన్మోహన్ రెడ్డి నేను రాగానే 3,000 పెంచుతానని పింఛను దశల వారీగా 5 సంవత్సరాలు దోచుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ నెలలో 7,000 వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు చేసిన లుచ్చా పనుల వలన నువ్వు అన్ని గవర్నమెంట్ ఆస్తుల్ని అన్ని తనఖా పెట్టి డబ్బులు తెచ్చి విచ్చలవిడిగా నీ అక్రమార్జనకి, నీ సంపాదనకు వాడుకొని ప్రకృతిని కూడా దోచుకొని, ఇసుక మద్యం అన్నీ నువ్వు దోచుకొని ఖజానాకి చిల్లు పెట్టడం వల్ల ఇవాళ ఎన్ని కవర్ చేస్తా ఎన్నో రకాలుగా దేశ పర్యటనలు చేసుకుంటా అందరినీ పెట్టుబడిదారుల్ని రాబట్టుకుంటా నువ్వు చేసిన తప్పులకి చంద్రబాబు నాయుడు గారు ఇలా 24 గంటలు కష్టపడ్డా నువ్వు చేసిన పాపాన్ని పోరాటానికి నానా తంటాలు పడుతున్నారు. ఇవాళ ప్రభుత్వం చాలా బాగుంది. ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు కూడా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఆ స్వామి వాడిదే టెర్రరైజ్డ్ పాలన, మా నాయకుడిదే అని చెప్పుకునే పరిస్థితి ఇవాళ ఉందండి. అంటే ఈ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి 2.0 ఎంతకు మించి చూస్తారు ఈసారి. మా కార్యకర్తల వెంట్రుకు కూడా పీకలేరు. మా కార్యకర్తల మీద ఎవరైతే కేసు పెట్టారో పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ చేతే మా కార్యకర్తలకు సెల్యూట్ కొట్టిస్తాను అంటూ ఆయన చేస్తున్న వార్నింగ్లు ఎలా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి 1.0లో బాబాయ్ హత్యండి, 2.0లో తల్లి చెల్లి హత్య. అదేననుకుంటా నాకు మేబీ అతను చెప్తుంది. 1.0లో బాబాయ్ లేకుండా చేశాడు, 2.0లో తల్లి చెల్లికి కూడా ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించిందండి. అదే 2.0. తల్లికి చెల్లికే న్యాయం చేయలేనోడివి నువ్వు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? మీ నాన్న చూసి నిన్ను చూసి కాదు, నీ మొహం చూసి కాదు, మీ నాన్నగారిని చూసి నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు జనాలు. ఎందుకు ఇచ్చావురా అని వాళ్ళ చంపలు వాళ్ళే వాయించుకొని నిన్ను 11 సీట్లకు పరిమితం చేశావు. కనీసం ఒక ఎమ్మెల్యేగా పులివెందులకి ఒక్కసారి అసెంబ్లీలోకి వచ్చి ఒక్క ప్రజల కోసం ఒక్క మాట మాట్లాడిన నిన్ను మర్చిపో జగన్మోహన్ రెడ్డి. నీకు అధికారం అనేది కళ, నిన్ను కళ్ళలో కూడా ప్రజలు ఊహించుకోవట్లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడివి.
నేను మళ్ళీ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, ఈసారి తెలుస్తా ఒక్కొక్కటి సంగతి అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఈసారి అచ్చంగా కార్యకర్తల కోసమే పనిచేస్తాను, గడిచిన 5 సంవత్సరాలు నేను ప్రజల కోసం ఆలోచించాను కాబట్టి కార్యకర్తలకు దూరమైన ఈసారి కార్యకర్తల కోసమే పనిచేస్తున్నాను అంటున్నాడు కదా. మరి ఈ కార్యకర్తలు ప్రజల్లో భాగం కాదనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి అన్ని చాలా గమ్మత్తుగా మాట్లాడతాడండి. సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలేదు, నెంబర్ 1. ప్రజల్ని దోచుకున్నాడు తప్పితే ఏ ప్రజలకి న్యాయం చేశాడండి జగన్మోహన్ రెడ్డి? ఇవాళ సొంత నాయకులు, సొంత కార్యకర్తలు నువ్వు చేసిన పాపానికి నీతో పాటు జైలు అనుమతించిన విజయసాయిరెడ్డి నీ పక్కన లేడు, తర్వాత మోపిదేవి వెంకటరమణ నీ పక్కన లేడు. ఎందుకు? నువ్వు చేసిన పాపానికి అతను మినిస్టర్గా ఉండి సంతకం పెట్టడం వలన నీ తప్పుడు కేసుల్లో అతను కూడా జైలు పాలవ్వాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తులు కూడా ఇవాళ నీ పక్కన లేకుండా ఉన్నారంటే నువ్వు ఎంత పనికిమాలిన ఎదవ అయితే నీ పక్కన లేకుండా పోయారు. నువ్వు ఏ ప్రజలకు న్యాయం చేసావు జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు, రోడ్డు మీద పడేసావు రాష్ట్రాన్ని. ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసి వేల కోట్లు నువ్వు సంపాదించుకున్నావు తప్పితే నీ పరిపాలనలో ఏ జనం బాగున్నారు, ఏ జనం సంతోషంగా ఉన్నారో ఒక్క మాట చెప్పు జగన్మోహన్ రెడ్డి. రేట్లన్నీ హై రేట్లు పెట్టావు, మద్యం అని చెప్పేసి మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యాన్ని ఏరులై పారించావు, కొన్ని వేల కోట్లు మద్యంలో స్కామ్ చేసావు, ఇసుకలో స్కామ్ చేసావు, పేదవాడికి ప్రకృతి నుంచి ఉచితంగా వచ్చే ఇసుకను కూడా టన్నులు దొబ్బేశావు. ఇన్ని తప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎలా ప్రజలకు మేలు చేశాను, నేనేదో ఓడబీకాను, నీ ఆస్తులు మీ నాన్న ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని, ఇవాళ ఎన్ని, అవన్నీ ప్రజల సంపద నువ్వు దోచుకుంది కాదా? నువ్వు ఎప్పటికీ ప్రజలకు కీడు చేసేవాడివే కానీ మేలు చేసేది అది మీ రక్తంలోనే లేదు.